హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం లా ఆఫ్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్గా నేను రేడియో యాక్టివిటీ ఇంట్రడక్షన్ పార్ట్ స్టార్ట్ చేశాను కదా, అండ్ అందులో ఆల్ఫా బీటా గామా పార్టికల్స్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయింది. ఇంకా హాఫ్ లైఫ్ పీరియడ్ ఆల్సో ఓవర్. సో ఈ సెషన్లో మనం రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి నా ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ఒక్కసారి చూడండి. సో నెక్స్ట్ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ లా. సో ఈ లాని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు సోడి అండ్ ఫాజాన్ గివ్స్ ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ 1913లో సోడి అండ్ ఫాజాన్ వచ్చేసి ఈ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ లాని ఇంట్రడ్యూస్ చేశారు. సో తను ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు దెమ్ ఇన్ ఆల్ రేడియో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎయిదర్ అన్ ఆల్ఫా ఆర్ బీటా, నెవర్ బోత్ ఆర్ మోర్ దాన్ వన్ ఆఫ్ ఈచ్. సో ఒక రేడియో యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఇంకో రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా కన్వర్ట్ అయినప్పుడు, డిసింటిగ్రేట్ అయినప్పుడు ఆల్ఫా పార్టికల్ అన్నా ప్రొడ్యూస్ చేస్తుంది ఆర్ బీటా పార్టికల్ అన్నా ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఎట్ ఏ టైం రెండు ప్రొడ్యూస్ అవ్వవు, ఇంకా రెండు ఆల్ఫా పార్టికల్స్ రెండు బీటా పార్టికల్స్ అలా కూడా ప్రొడ్యూస్ అవ్వవు. నెవర్ బోత్ ఆర్ మోర్ దాన్ వన్ ఆఫ్ ఈచ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 92-238 అనేది థోరియంగా కన్వర్ట్ అయ్యి ఒక ఆల్ఫా పార్టికల్ని మాత్రమే ఎజెక్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఆల్ఫా పార్టికల్ని ఎజెక్ట్ చేస్తుందో దాన్ని జెడ్ వాల్యూ అనేది 2 యూనిట్స్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఏ వాల్యూ వచ్చేసి 4 యూనిట్స్ డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ మూవ్స్ ఇన్ ద పీరియాడిక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది 2 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సో ఇది మొత్తం నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ రేడియో యాక్టివిటీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ఫా పార్టికల్ ఎజెక్ట్ అయితే ఎన్ని యూనిట్స్ ముందుకు జరుగుతుందా, లెఫ్ట్ సైడ్ జరుగుతుందా, రైట్ సైడ్ జరుగుతుందా, ఇవి ప్రీవియస్గా ఎన్నోసార్లు ప్రీవియస్లో JLDL సెట్ క్వశ్చన్స్లో అడిగారు. ఒకసారి ఆ వీడియోస్ మీరు చూడండి. అండ్ నెక్స్ట్ థోరియం 90-234 వచ్చేసి బీటా పార్టికల్ని ఎజెక్ట్ చేసినప్పుడు అది ప్రొటెక్టినియం 91-234గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ థోరియం అనేది బీటా పార్టికల్ని ఎజెక్ట్ చేసినప్పుడు అది పీరియాడిక్ టేబుల్లో ఒక యూనిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అండ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద అటామిక్ నెంబర్. సో బీటా పార్టికల్ ఎజెక్ట్ చేసినప్పుడు అటామిక్ నెంబర్లో చేంజ్ రాలేదు, బట్ ఆల్ఫా పార్టికల్ ఎజెక్ట్ అయినప్పుడు మాత్రం 4 యూనిట్స్ అనేవి చేంజ్ వచ్చింది, రెడ్యూస్ అవుతుంది. Right. Next, the disintegration is at random. That is, which atom will first is only a matter of chance. సో ఇక్కడ ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది, కంటిన్యూ ప్రాసెస్ ఇది. కాకపోతే ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్లో ఏ ఆటమ్ అనేది ఫస్ట్ డిసింటిగ్రేట్ అవుతుంది అని మనం ఏది చెప్పలేము, అది ఒక ఛాన్స్, బై ఛాన్స్ అంతే అది. సో ఇట్ ఈస్ ర్యాండమ్ ఇన్ నేచర్. అంటే ఏంటి, ఏ ఆటమ్ అయినా డిసింటిగ్రేట్ అవ్వచ్చు. So the number of atoms disintegrate per second is directly proportional to number of undisintegrated atom present at that instant. ఎన్ని atom disintegrate అయ్యాయి per second అనేది ఆ మెటీరియల్లో ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్లో మిగిలిపోయిన ఆటమ్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ n, capital N be a number of atoms present in a radioactive substance at any instant t. dn be number of atoms disintegrated in time interval dt. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ n నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. సో ఒక dt టైంలో dn అనే ఆటమ్స్ అనేవి డిసింటిగ్రేట్ అనుకుంటే ఈ dn/dt అంటే ఈ dn అమౌంట్ ఎట్ dt ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ N అనేది. సో దీనికి మీనింగ్ దట్ ఈస్ ఇక్కడ ఆటమ్స్ రెడ్యూస్ అవుతున్నాయి కాబట్టి మైనస్ సింబల్. సో మైనస్ dn/dt ఈజ్ ప్రపోర్షనల్ టు n. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే మైనస్ dn/dt ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ వన్ కాన్స్టెంట్ దట్ ఈస్ లాంబ్డా ఇంటూ n, వేర్ లాంబ్డా ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కాల్డ్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ ఆర్ రేడియో యాక్టివ్ డీకే కాన్స్టెంట్. లాంబ్డాని రేడియో యాక్టివ్ డీకే కాన్స్టెంట్ ఆర్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ అని అంటాం. దెర్ఫోర్ మైనస్ dn/dt ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా n. సో ఈ dn/dtని మనం యాక్టివిటీ అని కూడా అంటాం, వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్గా యాక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. ఇక్కడ నుంచి టర్మ్ మొత్తం ఏ యాక్టివిటీ అయితే యాక్టివిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు n, దెన్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు N1/N2 ఆర్ A1 N1 N2 ఈజ్ ఈక్వల్ ప్రపోర్షనాలిటీ కదా,
అంతే. A1N2 ఈజ్ ఈక్వల్ టు A2N1. సో ఇలా కొన్ని మనకి సెంటెన్సెస్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టర్మ్ అని వచ్చి మనం యాక్టివిటీ అని కూడా అంటాం. సో దేర్ ఫర్ A ఈజ్ ప్రపోర్షనల్ టు N, A ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా N. సో దీన్ని మనము ఒక రీఅరేంజ్మెంట్ చేసేసుకుంటే N ఇట్ సైడ్ DTని ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోతే మైనస్ DN/N ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ DT క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేసేసి నెగిటివ్ నేను ఇట్ సైడ్ రాశాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dN/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాంబ్డా dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dN/n 1/n అంటే ఏంటి log n. సో log n base c is equal to minus lambda t plus c. Now where c is integration constant, let at t is equal to number of atoms present will be n0. t is equal to 0 దగ్గర n0 అనే atoms present అయినాయి అని అనుకుంటే ఈ కండిషన్ మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ t is equal to 0, n is equal to n, and therefore c is equal to డైరెక్ట్గా మనకు log n0 అనేది వచ్చింది. సో log n, therefore ఈ మనకు మెయిన్ ఈక్వేషన్లో ఇక్కడ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే log n బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t ప్లస్ లాగ్ n0. ఈ టర్మ్ని మొత్తాన్ని నేను ఇట్ సైడ్ తీసుకెళ్ళిపోతే లాగ్ నేను ఇంప్లైస్ లాగ్ n బేస్ ఈ మైనస్ లాగ్ n0 బేస్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t అనేది వస్తుంది. సో మనకి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా లాగ్ a మైనస్ బి కదా, a/b కదా. సో అదే ఇక్కడ రాసాం. సో లాగ్ n మైనస్ లాగ్ n0 అంటే లాగ్ n బై n0 బై c ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా t. ఈ లాగ్ ఇట్ సైడ్ తీసుకెళ్తే మనకి e టు ది పవర్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. సో n బై n0 ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా t అండ్ n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా t. సో ఇది లా ఆఫ్ డిసింటిగ్రేషన్. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆటమ్స్ అనే నెంబర్ అనేది ఎక్స్పోనెన్షియల్గా రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ద అబౌవ్ ఈక్వేషన్ షోస్ దట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్ with the time t in the disintegration process. సో డిసింటిగ్రేషన్ ప్రాసెస్లో ఆటమ్స్ అనేది డిసింటిగ్రేట్ అవుతూ ఉంటాయి కదా. సో డిసింటిగ్రేట్ అయ్యేది అనేది ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది, ఆటమ్ డిక్రీజ్ అవ్వేది ర్యాపిడ్గా అవుతూ ఉంటాయి, తర్వాత స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మనకు ఒక గ్రాఫ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆటమ్స్కి అండ్ టైంకి గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది ఇలా వస్తుంది. సో ఇనిషియల్గా n0 ఆటమ్స్ ఉన్నాయి, n0/2 ఆటమ్స్ అనేవి తక్కువ టైంలోనే మనకి తొందరగా ఇంతే టైంలో మనకి డిసింటిగ్రేట్ అయిపోయింది. కాకపోతే అలా చూస్తుంటే ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ డిసింటిగ్రేషన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ n ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా t. సో ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద డికే అక్కర్స్ ర్యాపిడ్లీ ఫస్ట్ అండ్ లేటర్ బికమ్స్ మోర్ అండ్ మోర్ స్లో అయిపోతుంది. నవ్ యూనిట్స్ వెరీ ఇంపార్టెంట్. సో లాంబ్డా అనేది ఏంటి, డికే కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం కదా, దానికి యూనిట్స్ ఏంటి, డికేస్ పర్ సెకండ్. ఏ అంటే యాక్టివిటీ అని ఇందాకే చెప్పాయి కదా, యాక్టివిటీ అంటే dN/dt. సో యాక్టివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n కదా. సో ఈ యాక్టివిటీకి యూనిట్స్ ఏంటంటే SI యూనిట్స్ బెక్వెరల్. సో నాన్ SI యూనిట్స్ మనకు ప్రీవియస్గా క్యూరీ అనేది తీసుకున్నాము. సో 1 క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 10⁻10 డికేస్ పర్ సెకండ్. ఇక్కడ మన బెక్వెరల్ అంటే ఏంటంటే 1 బెక్వెరల్ ఈక్వల్ టు 1 డికే పర్ సెకండ్. సో 1 డికే పర్ సెకండ్ 1 బెక్వెరల్ అంటే, కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, క్యూరీ ఈక్వల్ టు 3.7 ఇంటూ 10⁻10 బెక్వెరల్ అని కూడా రాసుకోవచ్చు. సో ఇంకొక యూనిట్ ఆల్సో గివెన్, దట్ ఈస్ 1 రూథర్ఫర్డ్ అంటే ఏంటంటే 10⁶ డికేస్ పర్ సెకండ్ అంటే 10⁶ బెక్వెరల్. దీన్నే మనం 1 మెగా బెక్వెరల్ అని కూడా రాసుకోవచ్చు. సో 1 రూథర్ఫర్డ్ ఈక్వల్ టు ఎంత అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ ఆప్షన్స్ 1 కిలో బెక్వెరల్లా, 1 మెగా బెక్వెరల్లా, 1 మిల్లీ బెక్వెరల్లా, అలా 1 గిగా బెక్వెరల్లా, అలా ఆప్షన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కదా. సో 1 రూథర్ఫర్డ్ ఈక్వల్ టు 1 మెగా బెక్వెరల్. సో 1 క్యూరీ ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 10⁻10 బెక్వెరల్స్. దీస్ యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాంబ్డా అంటే ఏంటి, డికేస్ పర్ సెకండ్ యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డికే లా ఆఫ్ డిసింటిగ్రేషన్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు ద యూస్ఫుల్ పీపుల్. ఓకే, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకున్నా వాళ్ళకి సెండ్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.